హలో గాయ్స్, హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. ఈసారి కొడితే 5,000 పక్కనబ్బా. తమ్ముళ్ళు ఎలా అనిపించిందే? నచ్చినాదా మీకు? మరి ప్రభాస్ అన్న 5,000 కోట్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రకంగా కొట్టబోతున్నాడో నేను మీ అందరికీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది 2025 మనకు జూన్లో అయితే కల్కి 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. రీసెంట్గానే ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ గారు అయితే చెప్పారు, కల్కి 2 మూవీ జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ప్రభాస్ కూడా అప్పటి నుంచే జాయిన్ అవ్వబోతున్నాడు. అలాగే మన ఫౌజీ ప్రభాస్ హను రాఘవపూడి ఈ మూవీ కూడా 40% వరకు అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో నిన్నటి నుండే మన ప్రభాస్ అన్న అయితే షూటింగ్లో మళ్ళీ జాయిన్ అయ్యాడు, మళ్ళీ ఒక కొత్త షెడ్యూల్లో జాయిన్ అయ్యాడు. సో అది కూడా మూవీ ఈ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా. మేబీ ఈ ఇయర్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు 80% వరకు ఉన్నాయని చెప్పాలి. ఇక ఆ తర్వాత మనం పిచ్చిగా వెయిట్ చేస్తున్న మన సలార్ శౌర్యాంగ పర్వం. ప్రపంచంలో ఈ సినిమా పైన ఉన్నంత హైప్ ఏ సినిమా పైన లేదు అని నేను గల్లెగిరేసి మరి చెప్తాను. సలార్ 2 మూవీ అయితే మనకు షూటింగ్ వచ్చేసి డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. 2025 డిసెంబర్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం కలెక్షన్స్ పరంగా గెస్ చేసి చెప్తే మాత్రం సాలార్ 2 మూవీ కళ్ళు మూసుకుని 2,000 కోట్లు కొడుతుంది, ఇది మాత్రం పక్కా. అలాగే రిలీజ్ కూడా మనకు 2026లో కాదు 2027లో అయితే అవుతుంది. కల్కి 2 మూవీ ఈజీగా 2,200 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది భయ్య, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక 2026 సమ్మర్లో అయితే ఈ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది అని చెప్పాలి. 2026 సమ్మర్లో ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఫౌజీ మూవీ అంటే ప్రభాస్ హానురాఘపూడి షూటింగ్ అయితే 40% అయిపోయింది. 60% ఈ సమ్మర్లో ఫినిష్ చేస్తారు. మేబీ 2025 ఎండింగ్లో ఈ మూవీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మూవీ ఈజీగా 1,200 కోట్లు అయితే కొడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 2,000, 2,200, 1,200 అంటే 5,400 కోట్లు. నేను 5,000 వేసానయ్యా, కానీ కౌంట్ చేస్తే 400 వస్తుంది. 5,400 కోట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్లీ 3 సినిమాలతోనే ప్రభాస్ అన్న హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా నేను చెప్పింది జరుగుతుంది. ఇది కదా మనకు కావాల్సింది. ఇక సలార్ 2 మూవీ 2027 రిలీజ్ అవుతుంది. కల్కి 2 మూవీ 2026 సమ్మర్లో రిలీజ్ అవుతుంది. ఫౌజీ మూవీ 2025 ఎండింగ్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇవి. ఇక స్పిరిట్ మూవీ కూడా మనకు షూటింగ్ ప్రీ ప్రోగ్రామ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక 2027 ఎండింగ్లో లేదా 2028లో అయితే స్పిరిట్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ రకంగా చూస్తే రికార్డ్స్కి అసలు కొరత లేదు. రికార్డ్స్ ప్రభాస్ అన్న అంటే రికార్డ్స్ అన్న అంటే ప్రభాస్ అన్న, ఇక అందులో డౌటే లేదు. 5,400 కోట్లు కొల్లగొట్టబోతున్నాడు. ఇది నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, రాసి పెట్టుకోండి గాయస్. నా వీడియో మీకు నచ్చిందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.